తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సికింద్రాబాద్లోని పెరేడ్ గ్రౌండ్స్లో ఏర్పాట్లు చేశారు. రాష్ట్ర దశాబ్ది ముగింపు వేడుకలను వైభవంగా నిర్వహించేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమైంది. ఇప్పటికే పోలీసులు రిహార్సల్స్ కూడా చేశారు. ముఖ్య అతిథులు, ప్రజాప్రతినిధులు, ఆహ్వానితులకు ప్రత్యేక లాంజ్ ఏర్పాటు చేశారు. ఇక పెరేడ్ గ్రౌండ్ మొత్తం కూడా డాగ్ స్క్వాడ్, అలాగే బాంబ్ స్క్వాడ్లతో ముమ్మర తనిఖీలు చేశారు. ఈ వేడుకల ఏర్పాట్లను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, అలాగే కలెక్టర్ అనుదీప్, పోలీసు ఉన్నతాధికారులు పరిశీలించారు. రాష్ట్ర ఆవిర్భావ వేడుకలకు భారీ ఏర్పాట్లు చేసినట్లు సీఎస్ శాంతికుమారి తెలిపారు. ఉదయం 10 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి జాతీయ పతాకాన్ని ఆవిష్కరిస్తారని సీఎస్ తెలిపారు. ఇక ట్యాంక్ బండ్ పైన 5,000 మందితో ఫ్లాగ్ మార్చ్ నిర్వహిస్తున్నామని, ప్రజలంతా కూడా ఈ కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొనాలని సీఎస్ తెలిపారు. సాయంత్రం 5 గంటల నుంచి ప్రజలను ట్యాంక్ బండ్కు అనుమతిస్తామని తెలిపారు. ఇక వేడుకలకు భారీగా ఏర్పాట్లు చేశామని, ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టినట్టుగా తెలిపారు. ఫైర్ వర్క్స్, కార్నివాల్ నిర్వహిస్తున్నట్లుగా చెప్పారు. కొత్తగా నియామక పత్రాలు తీసుకున్న వారిలో ఓ కార్యక్రమానికి ప్లాన్ చేసినట్లుగా సీఎస్ శాంతికుమారి తెలిపారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఏళ్లకేళ్లుగా సాగిన తెలంగాణ ఉద్యమంలో పాల్పంచుకున్న కవులు, కళాకారులు, విద్యార్థులు, ఉపాధ్యాయులు, ఉద్యోగులు, మేధావులు, పాత్రికేయులు, న్యాయవాదులు, కార్మికులు, కర్షకులు, మహిళలు, రాజకీయ పార్టీలకి నాయకులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రత్యేక రాష్ట్ర సాధన పోరాటంలో ప్రాణాలు అర్పించిన అమరుల త్యాగాలను ముఖ్యమంత్రి స్మరించుకున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి భాస్కర్ అందిస్తారు. భాస్కర్, తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న అందరికీ కూడా రేవంత్ రెడ్డి అయితే ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు అయితే తెలియజేశారు. అయితే దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అక్కడ ఎలాంటి ఏర్పాట్లు చేశారు, ఏంటి? మమత ఏదో తెలంగాణ రాష్ట్రంలో మొదటిసారిగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ మొదటి తెలంగాణ ఫార్మేషన్ డే జరుగుతుంది. మొట్టమొదటిసారి గతంలో తెలంగాణ ఇచ్చేటువంటి సోనియా గాంధీ గత 10 ఏళ్ళు అధికారంలోకి దూరం ఉంది. తెలంగాణ రాష్ట్రంలో 2 టర్ములు కూడా తెలంగాణ ఉద్యమ పార్టీగా అవతరించిన టీఆర్ఎస్ పార్టీ 2 పర్యాయాలు అధికారం చేపట్టింది. అయితే మొదటిగా తెలంగాణ రాష్ట్రంలో ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. అధికారంలోకి వచ్చిన మొదటి 6 నెలల్లోనే ఇలా తెలంగాణ రాష్ట్రం ఫార్మేషన్ డే రావడంతో పెద్ద మొత్తంలో కాంగ్రెస్ ప్రభుత్వం, ఇటు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కావచ్చు, మొత్తం టాప్ టు బాటం కింద నుంచి ముఖ్యమంత్రి దాకా పెద్ద ఏర్పాట్లు చేసిన పరిస్థితి. దీనికి ముఖ్య అతిథిగా సోనియా గాంధీ పిలిచారు. కొన్ని అనివార్య కారణాల చేత సోనియా గాంధీ అనారోగ్య కారణంతో సోనియా గాంధీ క్యాన్సల్ అయినట్టు తెలుస్తుంది. దీంతో పాటు అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం బ్రహ్మాండంగా అంగరంగ వైభవంగా జరపడం కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసిన పరిస్థితి. దీనిలో భాగంగా ఈ రోజు సికింద్రాబాద్ పెరేడ్ గ్రౌండ్ లో పూర్తి ఏర్పాటు చేశారు. రాష్ట్ర దశాబ్ది ఉత్సవాలకు సంబంధించి గత 10 ఏళ్ళు అవుతుంది తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించి. 10 ఏళ్ల సంబంధించి దశాబ్ది ఉత్సవాలకు ముగింపు సంబంధించిన వేడుకలకు వైభవంగా నిర్వహించేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. ఇప్పటికే పోలీస్ రిసార్ట్స్ కావచ్చు కూడా ఏర్పాటు చేశారు. ముఖ్య అతిథులకు సంబంధించి ప్రజాప్రతినిధులు, ఆహ్వానితులకు అందరికీ ప్రత్యేక లాడ్జ్ ఏర్పాటు చేశారు. పరేడ్ గ్రౌండ్ లో మొత్తం డాగ్ స్క్వాడ్స్ కావచ్చు, ఇతర బాంబు స్క్వాడ్స్ ముమ్మరంగా తనిఖీలు చేసింది. ఎందుకంటే వీఐపీలు వస్తారు కాబట్టి, మంత్రులు, ముఖ్యమంత్రి, ఇతర నేతలంతా వస్తారు కాబట్టి ఇప్పటికే పూర్తి ఏర్పాటు చేసిన పరిస్థితి. పోలీసు బలగాలకు సంబంధించి, పోలీసు భద్రతకు సంబంధించి పూర్తి ఏర్పాటు చేశారు. ఎక్కడ కూడా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, ఎవరికి ఇబ్బంది కలగకుండా వీఐపీ గార్డ్స్ మొత్తం పూర్తిగా ఏర్పాటు చేసిన పరిస్థితి. ఎవరికి ఇతరులు లోన్ రాకుండా ఓన్లీ వీఐపీలకు మాత్రమే అలౌ చేసిన పరిస్థితి. దానికి సంబంధించి ఇప్పటికే సిఎస్ఐ శాంతకుమార్ ఇప్పటికే అన్ని ఆదేశాలు జారీ చేసింది. దాంతోపాటు జిల్లా కలెక్టర్ అనుదీప్ కూడా పోలీసు ఉన్నతాధికారులను పరిశీలిస్తున్నారు. ఉదయం 10 గంటల కాంచి సాయంత్రం 5 గంటల వరకు కూడా పూర్తిగా ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు
బ్రహ్మాండంగా ఏర్పాటు చేసిన పరిస్థితి. దానిలో భాగంగానే రాష్ట్ర ఆర్బీఐ వేడుకలకు సంబంధించి శాంతకుమార్ ఇప్పటికే ఆయా అధికారులకు కావచ్చు, ఇటు పోలీస్ అధికారులతో సమన్వయం చేసుకుంటూ ఎక్కడ కూడా ఇబ్బంది కలగకుండా అన్ని ఏర్పాట్లు చేసిన పరిస్థితి. ఇవాళ జాతీయ పతాకాన్ని ఆవిష్కరిస్తారు. సిఎస్ చెప్పారు ట్యాంక్ బండిపై 5,000 మందితో ఫ్లాగ్ మార్చ్ చేసే అవకాశం ఉంది. ప్రజలంతా ఈ కార్యక్రమానికి ఉత్సాహంగా తరలి రావాలని చెప్పి తెలంగాణలో రాష్ట్రంలో ఉన్నటువంటి ఉమ్మడి 10 జిల్లాలు నలుమూలల నుంచి తెలంగాణ రాష్ట్ర ప్రజలు స్వచ్ఛందంగా ఈ ప్రోగ్రామ్ లో పాల్గొనాలని వాళ్ళు ఇప్పటికే ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి. పూర్తిగా ఇప్పటికే సాయంత్రం 5 గంటల తర్వాత కూడా ట్యాంక్ బండిని విజిట్ చేసేందుకు స్థానిక ప్రజలు కావచ్చు, తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ దశాబ్ది ఉత్సవాన్ని తిలకించేందుకు అన్ని ఏర్పాటు చేసిన పరిస్థితి. దీనిలో భాగంగానే ఇప్పటికే ఆయా సిఎస్ పూర్తి ఏర్పాటు చేసిన పరిస్థితి. ఎక్కడ కూడా ఇబ్బంది కలగకుండా ఆయా ప్రభుత్వ శకటాలు కావచ్చు, ప్రభుత్వ శాఖలు కావచ్చు, తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి సుమారుగా 6 నెలల కాలం అవుతుంది. 6 నెలల కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలు కావచ్చు, ఇవాళ గృహ ఇందిరమ్మ ఇల్లు కావచ్చు, ఉచిత విద్యుత్ కావచ్చు, గృహలక్ష్మి కావచ్చు, ఆర్టీసీ మహిళలకు ఉచిత ఫ్రీ బస్ కావచ్చు, ఇలాంటి శకటాలను పూర్తిగా ఏర్పాటు చేసే పరిస్థితి ఉంది. ప్రతి ఒక్క మహిళకు సంక్షేమ పథకం అందే విధంగా ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ముందడుగులు వేస్తుంది. అదేవిధంగా ఈ ఎలక్షన్ నోటిఫికేషన్ ఉండడంతో కొంత తాత్కాలికంగా ఇబ్బంది పడి కూడా ప్రతి ఒక్క ఇంటికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో చేపట్టినటువంటి పథకాలు ప్రతి ఇంటికి తట్టే విధంగా పూర్తిగా ఏర్పాటు చేసినట్టు చూపించే పరిస్థితి. అదేవిధంగా ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే పూర్తి ఏర్పాటు చేశారు. అయినటువంటి తెలంగాణ ఉద్దేశించి ఏం మాట్లాడబోతున్నారు మొత్తం ప్రసంగం రెడీ చేసిన పరిస్థితి. ప్రసంగంలో తెలంగాణలో రైతాంగం అన్ని వర్గాల వారిగా, అన్ని కులాల వారిగా ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలు అందే విధంగా ఈ ప్రసంగం ఉండబోతుందని చెప్తున్న పరిస్థితి. ఇప్పటికే ఆయా మంత్రులకు సంబంధించి మంత్రులు, జిల్లా మంత్రులు కావచ్చు, ఇప్పటికే ఆ లోకల్ ఉన్నటువంటి జిల్లా కలెక్టర్లు అందరూ కూడా 9:30 గంటల ప్రాంతంలో జెండా ఎగిరేసే అవకాశం ఉంది. ఇలా జిల్లా కలెక్టర్లకు, జిల్లా కమిషనర్లకు పూర్తిగా ఆదేశాలు ఇచ్చిన పరిస్థితి. దీనికి సంబంధించి పూర్తి ఏర్పాటు చేశారు. ఇప్పటికే ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా రాష్ట్రంలో సుభిక్షంగా పాలన ఉండడం కోసమే రేవంత్ రెడ్డి మరొక ముందు అడుగుతున్నాయని చెప్పేసి అయితే వర్గాలు చెప్తున్న పరిస్థితి మేమంతా. రైట్, థ్యాంక్ యూ భాస్కర్.